నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. నిన్న పార్లమెంట్లో వందే మాతరం మీద డిస్కషన్ జరిగింది. వందే మాతరాన్ని రూపకల్పన చేసి వందే మాతరం రూపొందించి భారత స్వాతంత్రోద్యమంలో వందే మాతరం కీలకమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి 150 సంవత్సరాలకి సంబంధించి వందే మాతరం ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాల మీద పార్లమెంట్లో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం జరిగింది. ఈ చర్చ ఆల్మోస్ట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే 11 గంటల పాటు చర్చ జరగడం జరిగింది. 11 గంటల చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి, విపక్ష పార్టీల నుంచి బీజేపీ, అధికార బీజేపీ మధ్య వచ్చినటువంటి విమర్శ ప్రతి విమర్శలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఎందుకు ఈ విమర్శలకి కారణమవుతుంది? అసలు 1937లో భారతదేశంలో పూర్తి స్థాయిలో వందే మాతరం ఉద్యమానికి ముక్కలు చేసేటువంటి కుట్ర ఏదైనా జరిగిందా? ప్రధానమంత్రి మాట్లాడుతూ అత్యంత కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక్కసారిగా అంటే మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ని 1906లో ఏర్పాటు చేశారు. సో మొహమ్మద్ అలీ జిన్నాకి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన యొక్క ఒత్తిడికి తలొగ్గి భారత మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ వందే మాతరం యొక్క పూర్తి స్థాయి గీతాన్ని మొత్తాన్ని కూడా ముక్కలు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాత్రం దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఆనాటి కాలం మీద ఎక్కువగా పడింది. ఇది ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఇంత చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా నెహ్రూకు ఒక లేఖ రాయడం జరిగింది అనేది ఇక్కడ హైలైట్ చేశారు. సో ఈ లేఖ ద్వారా వందే మాతరం యొక్క గీతాన్ని యొక్క మార్పులు చేర్పులు గురించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే వందే మాతరం మీద నెహ్రూ నిజంగా ఒత్తిడి పడిందా? ముస్లిం లీగ్ ప్రభావం అనేది ఆ రోజు ఎక్కువగా కనిపిస్తుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగా ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా బీజేపీ ఇలాంటి కామెంట్స్ చేసి ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిందా? ఎప్పుడో 1937 అంటే ప్రధానమంత్రితో సహా ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరు పుట్టినటువంటి సిచ్యువేషన్, అప్పుడు జరిగినటువంటి రాజకీయాల మీద ఇప్పుడు రాజకీయం ఎంతవరకు అవసరం అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. సో అసలు ఏంటి వందే మాత్రం? 1937లో ఏం జరిగింది? ప్రధానమంత్రి ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం విమర్శిస్తుంది అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. సాధారణంగా 1875లో బంకిం చంద్ర చటర్జీ వందే మాతరాన్ని రాయడం జరిగింది. ఈ వందే మాతరంలోని అంశాల్లో దాదాపు ఒక రెండు వ్యాసపూర్వకమైనటువంటి అంశాలను 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించారు. దాని తర్వాత 1882లో ఎట్ ద సేమ్ టైం ఇలాంటి అంశాలు మిగిలినటువంటి ఒక 6 సంపుటుల వరకు కూడా రచించడం జరిగింది. కానీ ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సో వందే మాతరం అనేటువంటి గీతం 1905లో భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఎంత కీలకంగా, ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో మనందరికీ తెలుసు. బెంగాల్ విభజన చేసినప్పుడు 1905లో భారతదేశంలో వందే మాతరం అనేటువంటి నినాదంతో పూర్తి స్థాయిలో వెళ్ళడం జరిగింది. కానీ ఆనందమఠ్ అనేటువంటి ఒక బుక్కును రాసి ఆనందమఠ్ అనేటువంటి ఒక నవలలో ఉన్నటువంటి అంశాలే వందే మాతరం గీతంలో అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా పరిగణించడం జరుగుతుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ కనబడుతున్నటువంటిది 1882లో జరిగిన కొంతవరకు మార్పులో సో అప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్లో అత్యంత కీలకమైనటువంటి లక్ష్మీమాత గురించి కానివ్వండి, దుర్గామాత గురించి కానివ్వండి, హిందుత్వ విషయాలు కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా వాటిలో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. అందుకే 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు వందే మాతరం అనేటువంటి ఉద్యమం అంటే బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి తరుణంలో దీనికి వందే మాతరం అనేటువంటి యుద్ధం పెట్టడం, దానికి సంబంధించినటువంటి పేరు పెట్టడం కానివ్వండి, దేశవ్యాప్తంగా వందే మాతరం అనేటువంటి నినాదాలతో వెళ్ళడం కానివ్వండి, సో వందే మాతరం అనేటువంటి స్ఫూర్తితో ఆ రోజుల్లో రాఖీ రష్యా బంధాలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడింది. అందుకే కొంతమంది వందే మాతరం అనేటువంటి పేరుని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడింది. అంటే వందే మాతరం అనేటువంటి అంశం, వందే మాతరం అనేటువంటి ఇష్యూని కూడా సో కొంతమంది ముస్లింలు ఆనాడు వ్యతిరేకించారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట ఏంటంటే వందే మాతరం అనేటువంటిది ఆనందమఠ్లో ఏదైతే బంకిం చంద్ర చటర్జీ రాశారో ఆ నవల్లో ఉన్నటువంటి ప్రతి సారాంశాన్ని కూడా తీసుకోకుండా వందే మాతరాన్ని ముక్కలు చేశారు జవహర్లాల్ నెహ్రూ అనేది మాత్రం ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఎందుకు కామెంట్స్ వస్తుంది? ఇక్కడ 1937కు వద్దాం మనం. 1937లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఐఎన్సి సమావేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ అప్పటికి ఇంకా ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి తాత్కాలికమైనటువంటి ప్రభుత్వాల ఏర్పాటు, ప్రావిన్స్ గవర్నమెంట్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. సో ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి హయాంలో సో ఏదైతే వందే మాతరంలో ఆనందమఠ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో
సో ఈ మిగిలినటువంటి 6 కాకుండా కేవలం 2 వాల్యూమ్స్ కి సంబంధించినటువంటి అంశాలు, 2 సంపుటులకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే, ఒరిజినల్స్ లో ఉన్నటువంటి మాత్రమే తీసుకుంటే అన్ని వర్గాలు కూడా ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క భావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉండదు, అందరూ ఆమోదించేందుకు అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా తీసుకున్నటువంటి అప్పుడు చేసినటువంటి ఒక తీర్మానం. ఈ తీర్మానానికి ఈ 1937లో పార్టిసిపేట్ చేసినటువంటి నేతాజీ పాల్గొన్నారు, సో మహాత్మా గాంధీ పాల్గొన్నారు, సో అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు, మన దేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ దానికి అధ్యక్షత వహించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇదే అంశాన్ని కూడా చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదైతే 2 అంశాల ప్రాతిపదికన తీసుకొని ఇప్పుడు మనం పాడుతున్నటువంటి వందే మాతరాన్ని ఆమోదించడం జరిగింది. సో మిగిలినటువంటి 6 అంశాలు రాలేదా అంటే అవి కూడా కీలకంగా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా అందరి ఆమోదంతో ఒక లౌకిక పరమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసినటువంటి తీర్మానం. సో ఓవరాల్ గా మాత్రం 1937లో కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ దీనికి సంబంధించి అధ్యక్షత వహించారు కాబట్టి నెహ్రూ దీన్ని ముక్కలు చేశారు అనేది మాత్రం ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. అట్ ద సేమ్ టైం 1950లో రాజ్యాంగ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ సమావేశమైనప్పుడు వందే మాతరం గీతాన్ని జాతీయ గేయంగా సంబంధించినటువంటి అంశాలు ప్రతిపాదనకు వచ్చినప్పుడు కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1951లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత వందే మాతరాన్ని గేయంగా పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన చేసేటప్పుడు కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే ఈ రకంగా చూసుకున్న జవహర్లాల్ నెహ్రూ దీనికి సంబంధించి కీలక పాత్ర పోషించారు కాబట్టి వందే మాతరం యొక్క గేయాన్ని ముక్కలు చేసేశారు అనేది మాత్రం ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఇది బీజేపీ వర్షన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షన్ కొత్త. కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రియాంక గాంధీ లోక్సభలో దీని మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. దేశంలో నిరుద్యోగం ఉంది, దేశంలో ఇండిగో సమస్య ఉంది, దేశంలో ప్రస్తుతం కరెన్సీ నోట్లు విపరీతంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి. సో దేశవ్యాప్తంగా రూపాయి యొక్క విలువ డాలర్తో పోలిస్తే గణనీయంగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, కీలకమైన క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు వందే మాతరం ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కామెంట్స్. ఓకే, మీరు తిట్టండి, ముత్తాత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూని తిట్టండి, లేదా వారి నాన్న అయినటువంటి మోతీలాల్ నెహ్రూని తిట్టండి, కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీని తిట్టండి, లేదా ఫిరోజ్ గాంధీని తిట్టండి, లేదా రాజీవ్ గాంధీని తిట్టండి, సోనియా గాంధీని తిట్టండి, ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అందరినీ తిట్టేసేయండి. అన్ని తిట్లు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగం మీద డిస్కషన్ చేద్దాం. ఇది అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తింది. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, సో కాంగ్రెస్ పార్టీ వర్షన్, కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి, బకిం చంద్ర చటర్జీ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి వందే మాతరం అనేటువంటిది 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పార్లమెంట్లో దీని మీద చర్చ పెట్టి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేస్తే మాత్రం ఆ రాష్ట్రంలో ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా కనబడుతుంది. ఓవరాల్గా వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన పార్లమెంట్లో మాత్రం దీని మీద కొంతవరకు రగడ కనిపించడం మాత్రం కొంత విచిత్రమైనటువంటి వాతావరణమే కనిపించింది. కానీ ఒక్కటి మనం ఆలోచించాలి, దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితాలతో స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా ప్రభావవంతంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో స్వాతంత్రోద్యమ కాలంలో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నేడు మార్పు చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయో మనం కూడా ఆలోచించాలి. ఓవరాల్గా మాత్రం పార్లమెంట్ మీద వందే మాతరం మీద చర్చ మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా వందే మాతరంలో అప్పటి ప్రభుత్వం మీద అప్పటి ప్రధానమంత్రి ఒత్తిడి తలొగ్గారా? సో ముస్లిం లీగ్ ప్రభావం ఎక్కువగా పడుతుందా? అసలు మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్స్లో తెలియజేయండి. సో ఇలాంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మెగా 90.